తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతినిస్తారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఓటర్లు బారులు తీరారు. మొత్తం ఓటింగ్ పూర్తయ్యాక పోలింగ్ కేంద్రాల నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు. బైపోల్ కోసం మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. 3 జిల్లాల పరిధిలో 4,61,806 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్స్ ఉన్నారు. మహిళా ఓటర్లు 1,74,794 మంది కాగా పురుషులు 2,87,000 మంది. ట్రాన్స్జెండర్లు 5. సిద్దిపేట జిల్లాలో కూడా పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన 4,671 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. పోలింగ్ ముగియడంతో అన్ని బ్యాలెట్ బాక్సులు నల్గొండలోని దుప్పలపల్లి వేర్ హౌస్ గౌడన్స్ కి చేరవేనున్నారు. జూన్ 5న ఓట్లను లెక్కిస్తారు. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతినిస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఓటర్లు బారులు తీరారు. మొత్తం ఓటింగ్ పూర్తయ్యాక పోలింగ్ కేంద్రాల నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించనున్నారు. బైపోల్ కోసం మొత్తం 600 పోలింగ్ కేంద్రాలను ఓటింగ్ కోసం అరేంజ్ చేశారు. 3 జిల్లాల పరిధిలో 4,61,806 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ మనకు అందిస్తారు. భూపాల్, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉప ఎన్నిక సంబంధించి ప్రధానంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సంబంధించి పోలింగ్ ముగిసింది. 4 గంటల వరకు మాత్రమే ఉంటున్న నేపథ్యంలో పోలింగ్ ముగిసింది. పోలింగ్ బాక్సులకు సంబంధించి కూడా సీల్ వేసిన దృశ్యాలు అనేది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా దాదాపుగా ఇప్పటి వరకు పోలింగ్ నమోదైన పరిస్థితి చూస్తే అంటే ఇంకా పూర్తిగా 4 గంటలకు జరిగిన పోలింగ్ ఎంతవరకు అయిందనేది వివరాలు రాలేదు. 3 గంటల వరకు మాత్రం 50% పోలింగ్ నమోదైన పరిస్థితి. మొత్తం మీద గత ఎన్నికల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో 74% వరకు పోలింగ్ నమోదు కాగా ఈసారి మాత్రం కొంత మేరకు తక్కువ మేరకే పోలింగ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటివరకు అధికారులు చెప్తున్న అంచనా ప్రకారం 70% వరకు కూడా పోలింగ్ నమోదు అయ్యే అవకాశం కనపడుతుందని చెప్తున్నారు. అయితే కొంత ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొంత ప్రచారం హోరాహోరీగా జరిగినప్పటికీ ఓటర్లు రావటం మాత్రం కొంత తక్కువనే వచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లా విషయాల్లో ఈ రోజు మాత్రం ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. 44 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఉంది. అందుకోసం ఉదయం పూటనే ఎక్కువ మంది వచ్చి ఓటు వేసిన పరిస్థితి ఉంది. చివరికి ఇప్పుడు పోలింగ్ ముగిసిన అంటే ప్రధానంగా రూరల్ ఏరియాలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో అంటే మండల కేంద్రాల్లో లైన్లలో ఉన్న వాళ్ళ వరకు లోపలికి రావడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇదంతా కూడా పోలింగ్ అంటే ఆ లైన్లలో ఉన్న వాళ్ళంతా పూర్తి కావడం కోసం అంటే చివరికి వాతావరణం చల్లపడిన తర్వాత ఎండలు తగ్గిన తర్వాత ఓటు వేయడానికి ఎక్కువగా వచ్చిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇంకొక అర్ధగంట సేపు వరకు పోలింగ్ కొనసాగే పరిస్థితి. ఇదంతా జరిగేసరికి అంటే మొత్తం రిపోర్ట్ వచ్చేసరికి 5 గంటలు దాటుతుందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి అంటే వాస్తవానికి ఖమ్మం జిల్లాకు సంబంధించిన అన్ని పోలింగ్ బాక్సులన్నీ కూడా అంటే బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఖమ్మం జిల్లా కేంద్రానికి వస్తాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మొత్తం కూడా పోలింగ్ బాక్సులన్నీ కూడా కొత్తగూడెంలోని రామచంద్ర కళాశాలకు వస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ వాటన్నిటిని చెక్ చేసుకుని నల్గొండలో అంటే కౌంటింగ్ అంతా కూడా నల్గొండలో జరుగుతుంటుంది. దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్ నల్గొండ కాబట్టి ఎమ్మెల్సీకి నల్గొండలో జరుగుతుంది. అక్కడికి మొత్తం బాక్సులన్నీ అక్కడికి ఏ అర్ధరాత్రి అయినప్పటికీ ఇక్కడి నుంచి బాక్సులన్నీ తరలించడం జరుగుతుంది అని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి మాత్రం ఉత్కంఠభరితమైన అంటే కొంత ఉత్కంఠగానే ఎన్నిక జరిగిందని చెప్పవచ్చు. 3 రాజకీయ పార్టీలు ప్రధానంగా ప్రచారాన్ని హోరెత్తించి అదేవిధంగా పోలింగ్ బూతుల దగ్గర కూడా ఉండి డబ్బులు పంపిణీ చేసింది కూడా ఈ రోజు కూడా జరిగిన పరిస్థితి మనం అంటే కనపడేది. అనేక చోట్ల డబ్బుల కోసం ఓటర్లు కూడా వచ్చి బారులు తీరిన పరిస్థితి. కొన్ని పార్టీ కార్యాలయాలకి డబ్బుల కోసం వచ్చి బారులు తీరిన పరిస్థితి. ప్రధానమైన రాజకీయ పక్షాలు 2 కూడా డబ్బుల్ని పంపిణీ చేయడంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా డబ్బులు పంపిణీ చేయడంలో కొనసాగిన పరిస్థితి. మొత్తం మీద
పోలింగ్ అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ముగిసిందని చెప్పవచ్చు. మొత్తం కూడా ఇంకొక అర్ధగంట సేపట్లో పూర్తి స్థాయిలో అంటే ఎంత పోలింగ్ నమోదైంది అనేది పూర్తి స్థాయిలో వస్తుంది. అయితే గతంలో కంటే కూడా ఈసారి ఈ ఎన్నికలకు సంబంధించి నమోదు చేసుకునే ప్రక్రియ చాలా తక్కువ జరిగింది. మొత్తం మీద మొత్తం బాక్సులన్నింటినీ కూడా ఏ విధంగా సీజ్ చేస్తున్నారో మనం చూడవచ్చు. వీటన్నిటి కూడా సీజ్ చేసి అదేవిధంగా ఈ సీల్ బాక్సులన్నీ కూడా నల్గొండకి తరలిస్తారు. అక్షయ్. ఓకే భూపాల్.